దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి నా దేవుని వారలారా, ఈ యొక్క దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ కూడా ఈ యొక్క మంచి శుక్రవారము శుభాభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. దేవుడు సమస్త మానవాళిని పాపము నుంచి విడిపించుట కొరకు ఆయన శరీరమును ధరించి భూమి మీదకి వచ్చి శిలువ మరణానికి అప్పగించబడి శిలువ పైన మరణాన్ని పొందినటువంటి ఈ రోజుని ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడేగా దీన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఒక మనిషి చనిపోయినటువంటి రోజుని అందరూ బాధపడతారు, కానీ అందరూ దాని గురించి సంతాప దినముగా పాటిస్తారు. కానీ యేసు ప్రభువు చనిపోయినటువంటి రోజుని, యేసు ప్రభు శిలువ పైన మరణం పొందినటువంటి ఈ రోజును ఎందుకు గుడ్ ఫ్రైడే అంటూ ఉన్నారు అని చెప్పి మనము గమనించినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన సుమారు 2000 సంవత్సరాల క్రితము భూమిపైకి వచ్చి నరావతారిగా ఆయన మనందరి పాపములను భరించి మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన పొందినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే మనకి రావలసినటువంటి శిక్ష, మనకి రావలసినటువంటి మరణమును ప్రభువారు భరించారు, ఆయన భరించారు. అందుచేతనే ఈ యొక్క శుక్రవారమును మంచి శుక్రవారము అని, గుడ్ ఫ్రైడే అని కొనియాడటం జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన స్థానములో మనకు బదులుగా ప్రభువు మరణించి మనకి రావలసినటువంటి శిక్షను ప్రభువు తానే భరించి ఆయన మనకి పాపము నుండి విమోచన కలిగించారు, మన శాపము నుండి విమోచన కలిగించారు. అందుకే ఈ దినము ఒక సుదినము, ఒక మంచి శుక్రవారముగా మనము చెప్పుకుంటూ దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకే లేఖనము ఇలాగ సెలవిస్తూ ఉంది, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అనేటటువంటి మాట చాలా సందర్భాలలో ఈ లోక సంబంధముగా మనుషులు చనిపోయినప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థ కూటములకు ఈ మాటలు చెప్తూ ఉంటారు. ఈ మాటని చూసినట్లయితే ఆ సమాధి ఫలకాల మీద రాస్తూ ఉంటారు. కానీ నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం అనేటటువంటి మాట కేవలము అది యేసు ప్రభు వారి మాత్రమే వర్తిస్తుంది. అది ఆ మాట ఆయనకు మాత్రమే అర్హత కలిగినటువంటి మాట. కారణం ఏమంటే లేఖనము ఇలాగ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. భూమి మీద పుట్టినటువంటి వారిలో ఎవరు కూడా నీతిమంతులు లేరు. కానీ యేసు ప్రభు వారు ఒక మాట అంటూ ఉన్నారు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్న నీవు నేను వేయగలమా? ఈ ప్రశ్న, ఈ సవాలు మనము అడగగలమా? మనము చేయలేం. కారణం ఏమిటి అంటే ఆయన దేవుడు, ఆయన మాత్రమే నీతిమంతుడిగా జీవించాడు. మనము నీతిమంతులుగా జీవించలేదు. మనము ఏదో ఒక సందర్భాల్లో ఏదో ఒక తప్పుని చేస్తూనే ఉంటాం, ఏదో ఒక పాపమును చేసినటువంటి వారమే. మనలో ఎవరమో పరిశుద్ధులము కాదు. అయితే మన పాపములను మనం ఒప్పుకోవడం ద్వారా ప్రభువు చెంతకు వచ్చి మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. కానీ నీతిమంతుడు యేసు ప్రభు వారు మాత్రమే, నీతిమంతుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకని నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట అనేటటువంటి మాట, వాక్యము అది ఆయనకు మాత్రమే సరిపోయినటువంటి మాట.
ఆయన మాత్రమే ఆ వాక్యమునకు అనిపించుకోవడానికి అర్హత కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ మంచి శుక్రవారం రోజున ప్రభువు శిలువలో పలికినటువంటి 7 మాటలు, సప్త వాక్యములు, సప్త పదములు ఏవైతే ఉన్నావో వాటిని మనము జ్ఞాపకము చేసుకుందాము. కారణం ఏమిటి అంటే, దేవుడు పలికినటువంటి ప్రతి మాట వలన మనుష్యుడు జీవించబడతాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి, ఆయన మనల్ని పాపము నుంచి విడిపించి, పాప భయము నుంచి, మరణ భయము నుంచి విడుదల కలిగించి, మనకు స్వేచ్ఛను ఇచ్చి, మనల్ని స్వతంత్రులుగా చేసి, ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఆయన అంగీకరించి, ఆయన మనల్ని తన రాజ్యానికి వారసులుగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన సిలువలో పలికినటువంటి మాటలు, 7 మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలను ధ్యానం చేయటం ద్వారా మనము పరిపూర్ణతను పొందగలము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు వారు చనిపోయేటప్పుడు వారు ఏం చేస్తారు అంటే, వారు చూసినట్లయితే వారి యొక్క బంధువులను, లేదా వారి యొక్క స్వజనులను, లేదా వారి యొక్క సంతానమును దగ్గరికి పిలిపించుకొని వారు ఏం చేస్తారంటే, వారికి కలిగినటువంటి ఆస్తి అంతటినీ కూడా వారి చేతికి అప్పగించడం జరుగుతుంది. లేదా విలువైనటువంటి విషయాలు వారు ఏం చేస్తారంటే, మరణ పడకలో ఉన్నటువంటి సమయంలో తెలియచేస్తారు. కాబట్టి మరణ పడకలో తెలియచేసేటటువంటి మాటలు సాధారణమైనటువంటి మాటలు కాదు, ఎంతో అమూల్యమైనటువంటి మాటలను ఆ యొక్క మరణశయ్యపై, మరణ పడకపై ఉన్నప్పుడు వారు తెలియచేయటం జరుగుతూ ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు, ఆయనకు మరణము లేదు, ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నాడు. అక్కడ లేఖనము రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే, నేను మృతుడనైతిని కానీ యుగయుగములో సజీవుడనై ఉన్నాను. మృతుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడు అంటే, మన పాపముల నుంచి మనల్ని విడిపించుట కొరకు మాత్రమే ఆయన మృతుడయ్యాడు తప్పనిచ్చి ఆయనకు మరణము లేనటువంటి వాడు అని రాయబడుతూ ఉంది. కాబట్టి మరణము లేనటువంటి దేవుడు మన కొరకు ఆయన మరణము పొందవలసి వచ్చినది. ఆయన మరణ పడక మీద ఉన్నప్పుడు, మరణశయ్య మీద ఈ లోకములో ఆయన భౌతికముగా జీవించి ఉన్నప్పుడు చూసినట్లయితే, ఆయన శిలువ మీద వేలాడుతూ పలికినటువంటి 7 మాటల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా మనము ఆయన వలె పరిపూర్ణతను పొందగలుగుతాము. మనము ఆయన మనకి ఏదైతే విలువైనటువంటి విషయాలను చెప్పాలనుకుంటున్నారో, ఆయన మనకు విలువైనటువంటి ఆస్తిని ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని మనందరం పొందుకోగలుగుతాము. కాబట్టి ఈ మంచి శుక్రవారం రోజున మనందరము కూడా ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలని కూడా జ్ఞాపకం చేసుకొని, ఈ 7 మాటలు శ్రేష్టమైనవని, ఈ 7 పరిపూర్ణతకి గుర్తు అని, ఈ 7 మాటలను ధ్యానించడం వలన మన జీవితంలో మనము పరిశుద్ధతను, పరిపూర్ణతను పొందుతామని నమ్మి ఈ మాటలను మనము ధ్యానించినట్లయితే మనము కూడా ప్రభు రాజ్యానికి అర్హులము అవుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఈ యొక్క మంచి శుక్రవారం రోజు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ 7 మాటలను ధ్యానం చేసి, ఈ 7 మాటలని మీ మనస్సులో ఉంచుకొని నిరంతరము ఈ మాటలను ధ్యానిస్తూ ప్రభువులో కొనసాగాలని మీ అందరినీ ప్రభు పేరట ప్రేమపూర్వకముగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అంటే, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పి అడిగారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి భాగము ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు చూసినట్లయితే ఆయన శిలువ మీద మరణాన్ని పొందుతూ కూడా, ఆయన శిలువ మరణానికి అప్పగించబడి ఆయన తన ప్రాణాన్ని అప్పగించేటటువంటి సమయంలో, తన ప్రాణాన్ని విడవలసినటువంటి సమయంలో కూడా తన శత్రువులను చూసి, ఎవరైతే తనను చంపాలని చూశారో వారిని చూసి ఏమంటూ ఉన్నారంటే, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు మనకి నేర్పిస్తూ ఉన్నటువంటి ఈ మాటను బట్టి మొట్టమొదటి పాఠము ఏమిటి అంటే, మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశము ఏమిటి అంటే, మనము మనకి ఇష్టమైన వారిని ప్రేమించడం కాదు, మనము మన బంధువులను ప్రేమించడం కాదు, మనకి మంచి చేసే వారిని మాత్రమే మనం ప్రేమించడం కాదు,
కానీ ఎవరైతే మనల్ని ద్వేషిస్తూ ఉంటారో, ఎవరైతే మనల్ని హింసిస్తూ ఉంటారో వారిని కూడా ప్రేమించమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే లేఖనంలో ఏమని రాయబడుతూ ఉందంటే, మీరు మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని రాయబడుతూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లి, నా ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, నా ప్రియమైనటువంటి తండ్రి, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీవు దేవునికి కుమారుడవో కుమార్తెవో అవ్వాలంటే నీ శత్రువులను ప్రేమించాలి. నిన్ను ప్రేమించే వారినే నువ్వు ప్రేమిస్తే సరిపోదు, కానీ నీ శత్రువులను కూడా, నీ గుండెను చేల్చడానికి వచ్చిన వారిని కూడా నీవు ప్రేమించగలిగినటువంటి రోజు ప్రభువుని నీ జీవితంలో నువ్వు చూపిస్తావు. మనము ప్రభు యొక్క పత్రికలమై ఉన్నాం, క్రీస్తు పత్రికలమై ఉన్నాం. మన జీవితమే ప్రజలందరికీ ఒక పాఠముగా ఉండాలి. అందుకే చూసినట్లయితే మనము క్రీస్తు పత్రికలమై ఉన్నామని తెలియచేయబడుతోంది. కాబట్టి నీవు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని వెళ్ళి ప్రకటించవలసినటువంటి అవసరత లేదు, కానీ నీ శత్రువులను ప్రేమించడం ద్వారా ఏం చేయాలి అంటే నీ శత్రువులని కూడా సంపాదించుకోవాలి. నీ శత్రువులను కూడా నీవు దేవుని కొరకు సంపాదించుకోవాలి అనేటటువంటి విషయాన్ని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, ప్రభువారు సిలువకు అప్పగించబడ్డారు. ఆయన మరణానికి వెళ్తూ ఉన్నారు, దగ్గరకు వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో శత్రువులు తనను కొరడాలతో కొడుతూ ఉన్నా, మీద ఉమ్ము ఊస్తూ ఉన్నా, ఆయనను సిలువ మీద వేలాడవేయడానికి అంతా సిద్ధం చేస్తూ ఉన్నా, కానీ ఏమని అంటూ ఉన్నారంటే, తండ్రి వీరేం చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే, నీవు నిజమైనటువంటి క్రైస్తవురాలు అయితే, నీవు నిజముగా క్రీస్తుని అనుసరించేటటువంటి వారు అయితే ఏం చేయాలి అంటే నీవు నీ శత్రువులను ప్రేమించాలి. నీ శత్రువులను ద్వేషించడం కాదు, నీవు పరలోకమందున్న తండ్రికి కుమారుడిగా కుమార్తెగా ఉండునట్లు నీ శత్రువులను ప్రేమించాలి అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువారు అంటూ ఉన్నారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనము గమనించినట్లయితే, మనము చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నిజముగా చూసినట్లయితే జీవాధిపతిని హింసిస్తున్నారని, జీవాధిపతిని వేధిస్తున్నారని, జీవాధిపతిని మరణానికి అప్పగించబోతున్నారనే విషయాన్ని, ఇదిగో నేను వీరిని పాపముల నుంచి విడిపించడానికి వచ్చాననే విషయం వారికి అర్థం కాలేదు కాబట్టే నన్ను చంపుతున్నారు. వారికి అర్థమై ఉంటే ఈ రీతిగా ప్రవర్తించే వాళ్ళు కాదు. కనుక వారు తెలిసి తెలియకనే పాపం చేశారు కాబట్టి దయతో క్షమించండి అని చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీవు, నీ శత్రువు నీ విషయంలో నిన్ను దూషించినా, హింసించినా, నీ మీద ఉమ్ము వేసినా సరే, నిన్ను చంపుట కొరకు వచ్చినా సరే, నీవు వారిని ఏం చేయాలంటే శక్యమైతే సమస్త మనుష్యులతో కూడా సమాధానముగా ఉండమని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి చేతనైనంత వరకు నీ శత్రువులను ప్రేమించమనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ శత్రువులను నువ్వు ప్రేమించిన నాడు నీవు పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి కుమారుడుగా కుమార్తెగా ఉంటావు అనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు. నీ శత్రువుల్ని క్షమించు. అందుకే దేవుని వాక్యములో ఇలాగ సెలవిస్తూ ఉంది. ఏమని చెప్తూ ఉన్నారు అంటే, నీవు నీ అర్పణము అర్పించినప్పుడు ఒకవేళ నీ సహోదరుని ఎడల ఏదైనా తప్పిదము గుర్తుకు వచ్చినట్లయితే నీ అర్పణమును అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడమని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, దేవునికి స్తుతి చెల్లించే ముందు, దేవునికి అర్పణ చెల్లించే ముందు ఏదైనా నీవు పాపము చేశావని, లేదా నీ శత్రువుల ఎడల నీవు పొరపాటుగా ప్రవర్తించావని నీకేదైనా గుర్తుకు వస్తే మొదట నీ అర్పణను ప్రభువు సన్నిధిలో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలంటే నీ శత్రువు వద్దకు వెళ్ళాలి. శత్రువుతో సమాధానపడి అప్పుడు వచ్చి ఏం చేయాలంటే దేవునికి అర్పించాలి అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉంటాడు, ఇదిగో అయ్యా, నా యొక్క సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, నా పొరుగువాడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల ఎన్ని మార్లు క్షమించాలి అంటే అప్పుడు ప్రభువారు చెప్తూ ఉంటారు, 70 ఏండ్ల మట్టుకు అని చెప్తూ ఉంటారు. అంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే, బ్రతికినంత కాలము కూడా ఆ వ్యక్తిని నీవు క్షమించాలి అని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి
క్రైస్తవునికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. అసలు క్రైస్తవుడంటే ఎవరు అని మనం గమనించినట్లయితే అంతియొకయలోని శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడ్డారు. కారణం ఏమిటి అంటే అంతియొకయలో ఉన్నటువంటి ప్రభు యొక్క శిష్యులు ఆయన చెప్పినట్లు ఆయన మార్గాన్ని అనుసరించి నడిచారు. అందుకనే వారిని మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలిచారు. కాబట్టి నీవు నేను క్రైస్తవుడు అనబడాలి అంటే పేరుకి క్రైస్తవుడు కాదు కానీ, నామమార్తపు క్రైస్తవుడు కాదు కానీ, మనము ప్రభువు మార్గాన్ని అనుసరించాలి, ప్రభువు అడుగుజాడల్లో నడవాలి. అలా నడవాలి అంటే మొట్టమొదటిగా మనలో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే క్షమాపణ అనేటటువంటి లక్షణము. ఈ క్షమాపణ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ప్రభు మార్గాల్లో నడిచిన వారము అవుతాం. అప్పుడే మనం క్రైస్తవులం అని అనబడతాము అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువు ఏ రీతిగా అయితే క్షమించాడో ప్రభువుని పోలి నడుచుకునేటటువంటి మనము కూడా మన శత్రువులను క్షమించడం, మన శత్రువుల్ని ప్రేమించడం నేర్చుకోవాలి అని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువులో నువ్వు పరిపూర్ణత పొందాలి అంటే, ప్రభువు వలె పరిశుద్ధుడిగా జీవించాలి అంటే మొట్టమొదట నీకు ఉండవలసినటువంటి అనుభవము క్షమాపణ అనుభవము. క్షమాగుణము నీలో ఉండాలి. ఎవరినైనా క్షమించాలి. ఎంత ఘోర పాపినైనా సరే కూడా క్షమించగలిగే విధంగా నీవు జీవించినప్పుడు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నవాడవు అవుతావు. అందుకే ప్రభు ఎంత ఘోరపాపినైనా సరే చేరతీస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. కనుక ప్రభు శిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి తల్లి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఎవరైనా నీ ఎడల తప్పిదం చేస్తే, ఎవరైనా నీ ఎడల శత్రుత్వాన్ని చూపిస్తే నీవు వారి మీద కోపపడటం కాదు కానీ, తిరిగి ప్రతీకారము తీర్చుకోవటం కాదు కానీ, వారిని క్షమించడం నేర్చుకో. క్షమించి వారిని కూడా ప్రభు కొరకు సంపాదించడం నేర్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క ప్రవచనము చూసినట్లయితే, ఈ యొక్క మాట చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములో ఈ యొక్క ప్రవచనము చెప్పబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ మాటలు అన్నీ కూడా చదువుకోవడానికి మనము సమయం సరిపోదు కాబట్టి మనము ముందుకి కొనసాగుదాం. ప్రభువారు శిలువలో పలికినటువంటి రెండవ మాట ఏమిటి అని చెప్పి మనము గమనించినట్లయితే, ప్రభువారు శిలువలో వేలాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క తనతో పాటు వేలాడుతూ ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, ఇరువురు దొంగలు కూడా రెండు వైపులా వేలాడతీయబడ్డారు. ఆయన మధ్యలో వేలాడదీయబడినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆయన ఒకవైపు ఉన్నటువంటి దొంగతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని మనం గమనించినట్లయితే, ఆ ఇరువురు దొంగల్లో ఒక వ్యక్తి చూసినట్లయితే, ఒక దొంగ చూసినట్లయితే యేసు ప్రభు వారిని ఎంతగానో ఇంకా పొడుస్తూ ఉన్నారు. ఆయన చూసినట్లయితే తన మాటలతో ఆయన్ని వేధిస్తూ ఉన్నాడు. ఏమని వేధిస్తూ ఉన్నాడు అంటే, నీవు దేవుడవు కదా, నీవు ప్రభువు కదా, నీవు దేవుడవైతే ఏం చేయాలి అంటే, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అని చెప్పి అంటున్నాడే కానీ, నిజముగా నీవు ఏ పాపము లేనటువంటి వాడు అయినను మా కొరకు చనిపోతున్నావు, మేము తప్పు చేసాం, ఈ శిక్ష మాకు న్యాయమే అని మాట్లాడలేదు. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు వారికి మరోవైపు సిలువ వేయబడినటువంటి దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మనిద్దరము దొంగలము, మనము చేసిన పాపానికి సిలువ వేయబడటం కరెక్ట్, న్యాయమైనది. కానీ ఆయన ఏ పాపమును చేయలేదు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, మనందరి పాపములను భరించడం కోసం, మనందరి వ్యసనములను భరించడం కొరకు ఆయన సిలువలో చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు వారిని ఒక్క మాట కూడా అనవద్దు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆ దొంగను చూసి ప్రభువారు ఏమంటున్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏమిటి అంటే, మనము ఒకవేళ మన యొక్క మరణకాలము సమీపించేటటువంటి నాటికి
మన మరణకాలము సమీపించేటటువంటి నాటికి ప్రభువులో మనము రక్షణ పొందలేకపోయినప్పటికీ కూడా చివరి క్షణాలలోనైనా సరే ప్రభువుని గుర్తించి మనము చేసినటువంటి పాపములను ఒప్పుకొని మనము మనస్సులో ఒప్పుకున్నట్లయితే ప్రభువు నిన్ను కూడా విడిచిపెట్టడు. నువ్వు బాప్తిస్మం పొందలేదు కదా, నేను నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళను అని చెప్పి అనడు. కానీ నీవు మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆఖరి క్షణాలలోనైనా సరే నీవు ఏం చేయాలి అంటే, నీటి మూలముగా బాప్తిస్మం పొందలేకపోవచ్చు కానీ ఆత్మ మూలముగా బాప్తిస్మం పొందాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. ఆత్మ మూలముగా బాప్తిస్మం పొంది, ప్రభువా నేను చేసినటువంటి పాపములు ఘోరమైనటువంటివి, నాకు శిక్ష సరి అయినదే, కానీ ఈ సమయంలో నేను నా తప్పులను తెలుసుకొని ఉన్నాను, నా తప్పులను సరి చేసుకోవాలనుకుంటూ ఉన్నాను, కానీ నాకు రక్షణ పొందడానికి సమయం లేదు. నీ చిత్తమైతే, నీకిష్టమైతే నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో అని నీ మరణ పడక మీద నీవు ఒక్క మాట ప్రభువుని అడగగలిగితే, ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ప్రభువు నిన్ను కూడా పరదేశులో చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని గమనించు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను రక్షించేటటువంటి ఉద్దేశంతోనే శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆఖరి క్షణాలలో నీవు పొందినటువంటి మారు మనస్సుని బట్టి కూడా ఆయన నిన్ను తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు అనే విషయాన్ని బట్టి ఈ మంచి శుక్రవారము ఇది నీకు శుభవార్త అని తెలియచేయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క వచనాలు చూసినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనములో ఈ ప్రవచనము తెలియచేయబడుతూ ఉంది. ఇంకా గమనించినట్లయితే ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి 3వ మాట ఏమిటి అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నారు. తన తల్లికి ఎవరిని చూపించారు? అక్కడ నిలవబడినటువంటి యోహాన్ని చూపించి ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. అలాగే యోహాన్ని పిలిచి తన యొక్క తల్లిని చూపిస్తూ ఇదిగో ఈ రోజు నుంచి ఈమె నీ తల్లి అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన శిలువ మీదకి ఎక్కినప్పటికీ కూడా, ఆయన మరణము పొందుతూ ఉన్నటువంటి సమయంలో కూడా తన తల్లిదండ్రులను గురించినటువంటి బాధ్యతను ఆయన విస్మరించలేదు, మర్చిపోలేదు. ఈ రోజున చూసినట్లయితే నీవు నీ తండ్రిని తల్లిని సన్మానిస్తున్నావా? ఆలోచన చే. నిన్ను పెంచి పెద్ద చేసి నీ కొరకు ప్రయాసపడినటువంటి నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా? నీ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నావా? నీ తల్లిదండ్రుల పట్ల నీకున్నటువంటి బాధ్యతను నీవు నిర్వర్తిస్తున్నావా? కానీ చూడండి, ప్రభువారు చూపినటువంటి మాదిరి ఎంతో ఆశ్చర్యము. ఆయన మరణము పొందేటటువంటి సమయంలో కూడా ఇదిగో నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అని అనుకోలేదు. ప్రాణం మీద తీపితో అయ్యో నా ప్రాణం పోతుంది అని ఏడుస్తూ ఉండలేదు. కానీ చనిపోతూ ఉన్నటువంటి ఆఖరి క్షణాలలో కూడా తన తల్లి బాధ్యతను, ఇదిగో నేను లేకపోతే మరి నా తల్లిని ఎవరు చూసుకుంటారు, మా అమ్మని ఎవరు చూస్తారు అని ఆ బాధ్యతను ఆ పక్కన నిలవబడి ఉన్నటువంటి యోహానికి బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ నా దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభువు ఈ సందర్భంగా నీకు ఒక బాధ్యతను తెలియచేస్తూ ఉన్నారు. నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించాలని, నీవు మరణం అయ్యేంత వరకు కూడా ఏం చేయాలి అంటే నీ తల్లిదండ్రుల బాధ్యతను చూసుకోమని చెప్పి ప్రభువు నీకు గుర్తు చేస్తూ ఉన్నారు. నీ తల్లిదండ్రులను నువ్వు చూసుకోకపోయినట్లయితే నీవు పరిపూర్ణుడవు కాలేవు. నీవు పరిపూర్ణుడు అవ్వాలి అంటే, నీవు పరిశుద్ధతని పొందుకోవాలి అంటే నీ అంతటా నువ్వు భక్తి చేస్తే సరిపోదు. కానీ ప్రభువు ఏదైతే బాధ్యతలు అప్పగించారో, ఏదైతే 10 ఆజ్ఞలలో ఏం చేశారో, మొట్టమొదటి వాగ్దానము ఏంటిది? అది వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది అని చెప్పబడినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, నీ తండ్రిని తల్లిని సన్మానించమని, నీవు ఆ ఆజ్ఞను కూడా పాటించాలి అని రాయబడుతూ ఉంది. కాబట్టి నీవు ఈ ఆజ్ఞని పాటించకుండా, నీ తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోకుండా నీవు ఎంత భక్తి చేసినా సరే కూడా నీవు 5వ ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ విషయంలో నీవు అపరాధి అవుతావు. కాబట్టి ప్రభు రాజ్యానికి చేరుకోలేవు. ప్రభు రాజ్యాన్ని చేరుకోవాలి అంటే నిన్ను కలిగినటువంటి నీ తల్లిదండ్రుల బాధ్యత కూడా నీవు నిర్వర్తించాలి. నీవు నీ తల్లిదండ్రులను సన్మానించాలి.
అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే ప్రభువు వారు పలికినటువంటి 4వ మాట ఏమని సెలవిస్తూ ఉందంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభువు పలికినటువంటి 4వ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆయన చూసినట్లయితే ఎంతో వేదనతో ఉన్నాడు, ఎంతో బాధతో ఉన్నారు. ఆ సమయంలో చూసినట్లయితే చాలా బాధపడుతూ ఉన్నారు. తన ప్రాణము మరణమగునంత ఆ ఉన్నటువంటి సమయంలో చూసినట్లయితే ఎంతో వేదనను అనుభవిస్తూ ఆ సమయంలో, నా తండ్రి నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావయ్యా అని మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత బాధతో ఉన్నాడు. శరీర సంబంధంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనిషి ఏ రీతిగా అయితే ప్రాణం పోయేటప్పుడు బాధపడతాడో అదే రీతిగా సమస్త శిక్షను మనవలే భరించాడు ఆయన. ఆ సమయంలో ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రభు తండ్రి చెయ్యి విడవకపోతే ఏం జరుగుతుంది అంటే, తండ్రి ఆయనను గనక చేయి విడవకుండా ఒకవేళ ప్రభు వారిని రక్షించి మరలా పైకి తీసుకుని వెళ్ళిపోతే ఏం జరిగేది అంటే, ఈ మానవాళికి పాపక్షమాపణ అనేది ఉండేది కాదు. అందుకే తండ్రి కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టాడు. తండ్రి తన ఏకైక కుమారుని ఎంతగానో ప్రేమించాడు, కానీ ఈ లోకమును అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. అందుకే లేఖనము ఇలాగ సెలవిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను, అందుకు ఆయన ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపెను అని రాయబడుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ మాటలను అర్థం చేసుకుంటే కొరకు మీకు ఒక ఉదాహరణ తెలియచేస్తాను. ఒకానొక గ్రామంలో ఒక తండ్రి కుమారుడు ఇరువురు ఉన్నారు. ఆ తండ్రి రైల్వేలో స్టేషన్ మాస్టర్గా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున కుమారుడు అంటూ ఉన్నాడంట, డాడీ నేను కూడా నీతో పాటు స్టేషన్కి వస్తాను, నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క కుమారుని వెంట పెట్టుకొని తీసుకువెళ్ళాడు ఆ తండ్రి. వారు ఇరువురు కూడా స్టేషన్కి వెళ్ళిన తర్వాత తండ్రి చూసినట్లయితే తన డ్యూటీని నిర్వర్తిస్తూ, తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ యొక్క రాబోతూ ఉన్నటువంటి రైళ్లకు సిగ్నల్స్ వేస్తూ ఉన్నారు. ఆ సమయంలో చూసినట్లయితే కుమారుడితో చెప్పాడంట, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఒక కుర్చీ ఇచ్చి కూర్చోబెడితే ఆ కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి బాగా బిజీగా ఉన్నటువంటి సమయంలో తండ్రికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ చూసినట్లయితే రైలు పట్టాల మీద నడిచి వెళ్తూ ఉన్నటువంటి ఆ సమయంలో చూసినట్లయితే ఈ పిల్లవాడు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో 2 పట్టాలు కలిసేటటువంటి ప్రాంతంలో ఈ వ్యక్తి నడుస్తూ ఉంటే ఈ యొక్క స్టేషన్ మాస్టర్ గారు అయినటువంటి ఆ తండ్రికి ఒక సమాచారము పక్క స్టేషన్ నుంచి వచ్చింది. ఇదిగో నేను పలానా ట్రైన్ని పంపిస్తూ ఉన్నాను, ఇదిగో ఈ ట్రైన్కి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ యొక్క తండ్రి పర్మిషన్ ఇచ్చి దాన్ని సిగ్నల్ వేయటం కోసం ఆ సిగ్నల్స్ని వేసినటువంటి సమయంలో ఏం జరిగిందంటే పట్టాలు ఒకవైపు నుంచి ఇంకో వైపుకి సెట్ అవ్వడం జరిగింది. అదే సమయంలో ఈ తండ్రి యొక్క కుమారుడు చూసినట్లయితే ఆ ప్రాంతంలోనే వెళ్తూ తన కాలుని అక్కడ వేసి నడుస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆ కాలు ఏమైందంటే 2 పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో చూసినట్లయితే ఈ తండ్రి చూస్తూ ఉన్నాడు, ట్రైను వస్తుంది, ఆ ట్రైన్ని పంపించాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అదే సమయానికి వారి యొక్క కుమారుడి యొక్క కాలు 2 పట్టాల మధ్యలో ఇరుక్కుపోయి ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడుస్తూ ఉన్నాడు అంటే, డాడీ నా కాలు ఇరుక్కుపోయింది, నన్ను కాపాడండి, డాడీ నా కాలు ఇరుక్కుపోయింది, నన్ను కాపాడండి అని ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రయాణికులు దాన్ని గమనించి స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఎవరో ఒక పిల్లవాడు ఆ పట్టాల మధ్యలో కాలు ఇరుక్కుపోయింది, ఆ పిల్లవాడిని కాపాడండి అని చెప్పినప్పుడు ఆ తండ్రి చూశాడు, నా పిల్లవాడు ఏడి అని చూస్తే ఆ కుర్చీలో ఎవరు లేరు అంటే వారి యొక్క కుమారుడు లేడు. మరి ఆ కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని బయటికి వచ్చి చూస్తే బయటికి వచ్చినటువంటి ఆ తండ్రి యొక్క గుండె బద్దలయ్యింది. ఎందుకంటే ఆ పట్టాల మధ్యలో ఇరుక్కుపోయినది వేరెవరో కాదు, తన కుమారుడే ఆ పట్టాల మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? దూరం నుంచి రైలు వస్తూ ఉంది, సిగ్నల్స్ వేసి ఉన్నాయి,
ఇప్పుడు ఈ సమయంలో ఆ పట్టాలను మారిస్తే తన కుమారుడు తప్పించుకుంటాడు, కానీ ఆ రైలులో ప్రయాణం చేసేటటువంటి వారందరూ కూడా చనిపోతారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తండ్రి నిర్ణయించుకున్నాడు, చనిపోతే నా కుమారుడు ఒక్కడు మాత్రమే చనిపోతాడు. కానీ రైలు పడితే ఈ రైలులో ఉన్నటువంటి అనేక మంది, వేలాది మంది చనిపోతారు. కాబట్టి ఇదిగో నా కుమారుడు చనిపోయినా పర్వాలేదు, కానీ దీనిలో ఉన్న ఒక్కరు కూడా చనిపోకూడదు అని ఆ యొక్క పట్టాలను ఎలాగునా మార్చకుండా అలాగే ఉంచి తన కుమారుని చేతిని వదిలిపెట్టాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆ రైలు అలా వచ్చి ఆ పిల్లవాడిని గుద్దేసి ఆ యొక్క పట్టాల మీద గుండా స్టేషన్‌లోకి వచ్చింది. ఆ ట్రైను వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి తెల్లారి జరిగినటువంటి సంఘటనంతా కూడా న్యూస్ పేపర్‌లో వచ్చింది. ఆ సమయంలో ఆ పేపర్‌లో చదువుతూ ఉన్నటువంటి వారందరూ, ఆ ప్రయాణికులందరూ, ఎవరైతే ఆ రైల్లో ప్రయాణం చేశారో వారందరూ కన్నీరు మున్నీరయ్యారు. ఇదిగో ఆ స్టేషన్ మాస్టర్ గనక తన కుమారుని ప్రాణం కోసం ఆ పట్టాలని మార్చినట్లయితే తన కొడుకు రక్షించబడేవాడు. కానీ మేమందరం చనిపోయేవాళ్ళం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇదిగో మా ప్రాణాలను కాపాడటం కోసం తన కుమారుని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు అని వారు ఎంతగానో దుఃఖించారు, బాధించారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు అంటున్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావంటే, చెయ్యి విడవాలి. ఆయన చెయ్యి విడవకపోతే, ఆయన మన కొరకు మరణించకపోతే ఈ సమస్త మానవాళి పాపములోనే ఉండి మరణానికి వెళ్ళవలసి ఉంటుంది. రెండవ మరణం అనేటటువంటి నరకాగ్నిలో కాలిపోవలసి ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళిని రక్షించుట కొరకు ప్రభువు తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా చూసినట్లయితే యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 5వ మాటగా గమనించినట్లయితే ఆయన ఒక మాట్లాడుతూ ఉన్నారు. నేను దప్పిక గొనుచున్నాను, నేను దాహము కొన్నాను అని చెప్పి అంటున్నాడు. దేవుడికి దాహం అవ్వడం ఏంటి అని మనం గమనించినట్లయితే, దేవునికి అయినటువంటి దాహము నిజమైనటువంటి దాహము కాదు, మంచినీరు త్రాగడానికి అయ్యేటటువంటి దాహము కాదు అండి. ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు నీ కొరకు మరణించారు కదా, నిన్ను పాపము నుంచి విడిపించారు కదా, మరణ పాత్రుడు కాకుండా మరణము నుంచి నిన్ను కాపాడుతూ ఉన్నారు కదా, నరకాగ్ని నుంచి నిన్ను కాపాడుతూ ఉన్నారు కదా. ఇంత కాపాడినటువంటి దేవునికి నీవు దాహాన్ని తీర్చలేవా? ఏంటి ఆ దాహం అంటే, దేవుడు నీ దగ్గర నుంచి ధనం కోరుకోవడం లేదు, దేవుడు నీ అంతస్తుల్ని ఆస్తుల్ని కోరుకోవడం లేదు, కానీ ప్రభువారు కోరుకుంటున్నది ఒకటే. నీ ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో, నీ చుట్టుపక్కల వారు ఎవరైతే నశించిపోతూ ఉన్నారో, నీవు ఎలాగైతే రక్షించబడ్డావో నీ ఇరుగు పొరుగు వారిని, నీ సహోదరులను, నీ బంధువులను నీవు రక్షించడమే ప్రభువు వారికి నీవు తీర్చవలసినటువంటి దాహం అని తెలియచేయబడుతోంది. అందుకే యోహాను సువార్తలో చూసినట్లయితే ఆయన మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. యాకోబు బావి దగ్గర ఎదురు చూస్తా ఉన్నాడు. దేనికోసం అంటే దాహం తీర్చుకోవడానికి కాదు. ఆయన చూసినట్లయితే ఒక స్త్రీని రక్షించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ స్త్రీ ద్వారా ఆ యొక్క గ్రామమంతా కూడా రక్షించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, సమరయ స్త్రీ ద్వారా దేవుడు ఆ ఊరి వారందరినీ కూడా రక్షించారు. ఈరోజు దేవుడు దాహాన్ని కొని ఉన్నారు, ఆయన దప్పిక కొని ఉన్నారు. ఆ దప్పిక ఏమిటి అంటే, ప్రభువు వారు రక్షించబడినటువంటి నీ ద్వారా నీ గ్రామ ప్రజలందరినీ కూడా ఆయన కాపాడాలనుకుంటూ ఉన్నారు. నీ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభువు రక్షించాలని ఆశపడుతూ ఉన్నారు. తీరుస్తావా ఆయన దాహం? ప్రభువారు ఎంతో దప్పిక కొని ఉన్నారు. ఆయన చూసినట్లయితే దప్పిక కొని ఉన్నప్పుడు ఆయన నేను దప్పిక కొని ఉన్నాను అని చెప్తే దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు ఏం చేశారంటే, ఈయనెలాగైనా సరే మనం ఆట పట్టించాలి, ఈయనెలాగైనా సరే హింసించాలి అని ఒక చేదు చిరకును తీసుకొచ్చి ఆయన నోట్లో ముంచారు. కానీ దాన్ని ఆయన
పుచ్చుకొనలేదు అని రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మనకి జీవజలమును ఇవ్వడానికి వస్తే మనము ఆయనకు చేదు జలమును తాగిస్తూ ఉన్నాం. ఈరోజు నీవు నేను చేసేటటువంటి పాపములను బట్టియే కదా ఆయన శిక్ష పొందవలసి వచ్చింది. ఆయన మనకి నిత్య జీవాన్ని ఇవ్వాలని వస్తే ఆయన్ని మరణానికి అప్పగించడం మనకి న్యాయమేనా? ఆలోచన చేయండి. మనము చేసేటటువంటి పాపముల వల్లనే కదా ఆయన గాయములు తరచుగా రేపబడుతూ ఉన్నాయి. ఇప్పటికైనా నువ్వు చేసేటటువంటి పాపములను ఆపినట్లయితే ప్రభువు గాయాలు తరచుగా రేపవలసినటువంటి అవసరత ఉండదు అనే విషయాన్ని గుర్తించి, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజు నుంచి ప్రభువు కొరకు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ప్రభు వారు సిలువలో పలికినటువంటి 6వ మాటగా చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నారు, సమాప్తమైనది అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమి సమాప్తమైంది అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉంటారు, ఇదిగో నా పరుగు పందెము కడముట్టించి తిని ఇక మీదట నాకు జీవ కిరీటము ఉంచబడింది అని. ప్రభువు వారు నీకు ఏదైతే బాధ్యతను అప్పగించారో, ఏదైతే నీకు బాధ్యతని దేవుడు ఇచ్చారో ఆ బాధ్యతని నీవు నిర్వర్తించాలి. సేవకుడిగా నీకు ఇచ్చినటువంటి బాధ్యతను నీవు నిర్వర్తించాలి. అనేక ఆత్మలను రక్షించాలి. ఒక పాట పాడేటటువంటి వ్యక్తిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించి నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. దేవుడు నీకు ఏ పనిని అప్పగిస్తే ఆ పనిని పూర్తి చేసి మరణించేటటువంటి సమయానికి, ప్రభువా నీవు అప్పగించిన పని కంప్లీట్ చేశాను అని చెప్పాలి. అంతేగాని ప్రభువా మీరైతే నన్ను పంపించారు కానీ, మీరు నన్ను లోకానికైతే పంపించారు కానీ నేను మొత్తం పని చేయలేకపోయాను, కొంచెమే చేశానని చెప్పొద్దు. సమాప్తమైనది అని చెప్పాలి. ప్రభువా నీవు అప్పగించినటువంటి బాధ్యతను నేను పరిపూర్ణంగా నిర్వర్తించానని చెప్పాలి. అందుకని ప్రతిదినము నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని, ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యతను ఈ రోజున నేను చేశానా అని ఆలోచన చేయాలి. ఒకవేళ చేయకపోతే, నేను నిన్నటి పని చేయలేకపోయాను, నిన్నటి పని ఇవాళటి పని 2 బాధ్యతలు కూడా ఈరోజు పూర్తి చేస్తాను అని చేయాలి. యేసు ప్రభు వారు తండ్రి తనను పంపించినటువంటి బాధ్యత నుంచి తప్పించుకోలేదు, కానీ తన యొక్క మరణశిక్ష నుంచి తప్పించుకోలేదు. కానీ ఏం చేశాడు అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు తన ప్రాణాన్ని అర్పించి సమాప్తమైనది అని చెప్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీకు ఇటువంటి ధైర్యం ఉందా? ప్రభు వారు అడుగుతూ ఉన్నారు. ప్రభు పలికినటువంటి ఆఖరి మాట ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం పరిపూర్ణమైనటువంటి జీవితం గడిపినప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, మనము మరణించేటటువంటి ఆఖరి క్షణంలో చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, అయ్యా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని. ప్రభువుకి ఎప్పుడైతే నీ ఆత్మను అప్పగించుకుంటావో అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తావు. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, ఈ 7 మాటల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతిదినము మనల్ని మనము గుర్తు చేసుకుంటూ, మనము ఈ 7 మాటల్ని గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. ఆ రీతిగా ప్రభువు మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచాలని చెప్పి మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి ఈ మంచి శుక్రవారపు దీవెనలు మీ అందరికీ కలుగ చేయాలని ప్రభువును నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.